నమస్కారం. ప్రతి ఎన్నికల ఫలితం కేవలం అంకెల కథ కాదు. అది ప్రజలు ఇచ్చే ఒక తీర్పు. కరీంనగర్లో మనం చూసింది ఒక సాధారణ ఓటమి కాదు. అది పాలకులకు ప్రజలు పంపిన ఒక బలమైన, స్పష్టమైన సందేశం. ఈ విశ్లేషణలో మనం ఆ సందేశం వెనుకున్న లోతైన అర్థాన్ని తెలుసుకుని, భవిష్యత్తు పాలన కోసం ఒక ఆచరణాత్మకమైన బ్లూప్రింట్ను ఎలా రూపొందించుకోవాలో చూద్దాం. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలాగే కరీంనగర్ కూడా ఒక సొంత ఆత్మ, ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఆ కథ అక్కడి ప్రజల ఆశలు, వాళ్ల రోజువారీ జీవితాల్లోని పోరాటాలు, వాళ్ల ఆకాంక్షలతో ముడిపడి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడమే మన ప్రయాణంలో మొదటి అడుగు. ఈ అంకెను చూడండి, -18,462. ఇది కేవలం ఓటమి మార్జిన్ కాదు. ఇది ఒకప్పుడు ప్రజల ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి ఇప్పుడు అదే ప్రజలకు మధ్య ఎంత పెద్ద అగాధం ఏర్పడిందో చెప్పే సంఖ్య. ఇంత పెద్ద మార్పుకు అసలు కారణాలు ఏమైయుంటాయి? ఫలితం ఏంటో మనందరికీ తెలుసు, కాని అసలు కథ మొదలయ్యేదే ఎందుకు అన్న ప్రశ్న దగ్గరే. ఈ ఓటమి వెనుక ఉన్న కారణాలను శోధించి, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించవచ్చో, భవిష్యత్తుకు ఒక పటిష్టమైన మార్గాన్ని ఎలా నిర్మించుకోవచ్చో కలిసి చూద్దాం. సరే, మొదటి భాగంలోకి వెళ్దాం. ఏ విశ్లేషణకైనా పునాది అనేది క్షేత్రస్థాయి వాస్తవాలను అర్థం చేసుకోవడమే. మనం దీనినే ప్రజల నాడి అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే, జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం. కరీంనగర్ చాలా వేగంగా ఎదుగుతున్న ఒక పట్టణ ప్రాంతం. ఇక్కడ 3,40,000కు పైగా ఓటర్లున్నారు. ఈ పెరుగుతున్న జనాభా అంటే వాళ్ల ఆకాంక్షలు, వాళ్ల అవసరాలు, అంచనాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయన్నమాట. అంటే పాత లెక్కలు, పాత రాజకీయాలు ఇక్కడ అస్సలు పనిచేయవు. ఈ నంబర్లు చూడండి, ఇక్కడే ఉంది అస్సలు రాజకీయ చదరంగం. అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు, గెలుపోటములను నిర్ణయించగల ముస్లిం జనాభా ఏ అభ్యర్థి భవిష్యత్తునైనా శాసించగలరు. వాళ్ల మద్దతు లేకుండా గెలవడం దాదాపు అసాధ్యం. వాళ్ల నాడిని పట్టుకోవడంలోనే అసలైన వ్యూహం దాగి ఉంది. నగరం అభివృద్ధి చెందుతున్నప్పటికీ అక్కడి ప్రజల రోజువారీ జీవితం మాత్రం చాలా భిన్నంగా ఉంది. గుంటల రోడ్లు, నీటి సమస్యలు, పారిశుద్ధ్య లోపం, ఇలాంటి కనీస సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు. ఇది ప్రజల్లో రోజువారీ ఘర్షణకు, తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. ఇప్పుడు ఫీలింగ్స్ నుండి ఫ్యాక్ట్స్ వైపు వెళదాం. ఎన్నికల ఫలితాల కఠినమైన డేటా వైపు దృష్టి సారిద్దాం. ఎందుకంటే అంకెలు అబద్ధాలు చెప్పవు కదా. ఇవే తుది ఓట్ల లెక్కలు. చూడండి, గెలిచిన అభ్యర్థికి, ఓడిన అభ్యర్థికి మధ్య ఓట్ల తేడా చాలా స్పష్టంగా, భారీగా ఉంది. ఇది ఏదో త్రుటిలో చేజారిన గెలుపు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక తిరస్కరణ. ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. సాధారణంగా ఇది అధికార పార్టీకి కలిసొస్తుందని ఒక అంచనా ఉంటుంది. కానీ కరీంనగర్లో సీన్ రివర్స్ అయింది. అంటే పెరిగిన ప్రతి ఓటు కూడా మార్పు కోసమే పడిందని మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు మార్పు కోసం కదిలివచ్చారన్నమాట. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎందుకు జరిగింది? ఈ ఫలితం వెనక ఉన్న కారణాల్ని లోతుగా విశ్లేషిద్దాం. స్థూలంగా చూస్తే ఈ ఓటమికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది యువత. ఉద్యోగాలు లేక, భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్న యువత ఆగ్రహం. రెండవది సాంప్రదాయంగా మద్దతిచ్చే మైనారిటీ ఓట్లు గందరగోళానికి గురై చీలిపోవడం. ఇక మూడవది స్థానిక సమస్యలను, అవినీతి ఆరోపణలను ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అధికార పార్టీపై నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీయడం. ఇక్కడ మనం ఒక రాజ్యాంగపరమైన విలువను గుర్తుచేసుకోవాలి. తమ గొంతును వినిపించడం, అధికారాన్ని నిలదీయడం. ఇది ప్రజల హక్కు. కరీంనగర్ ప్రజలు తమ ఓటు ద్వారా అదే చేశారు. తమ అసంతృప్తిని, తమ గౌరవాన్ని బ్యాలెట్ రూపంలో తెలియజేశారు. నమ్మకం. రాజకీయాల్లో ఇదే కదా అన్నిటికన్నా విలువైంది. ఈ ఫలితానికి దారితీసిన అతిపెద్ద కారణం అదే. రాజకీయ వాగ్దానాలకు, ప్రజలు అనుభవిస్తున్న కఠినమైన వాస్తవికతకు మధ్య పెరిగిన దూరం ఆ నమ్మకాన్ని ఎలా దెబ్బతీసిందో ఇప్పుడు చూద్దాం. ఇది ఒకే నగరంలో ఉన్న 2 వేర్వేరు ప్రపంచాల కథలాంటిది. ఒకవైపు ప్రభుత్వం చూపించిన కల, మోడల్ టౌన్, కేబుల్ బ్రిడ్జ్, ఐటీ టవర్ లాంటివి. మరోవైపు ప్రజలు అనుభవించిన వాస్తవం, విరిగిన నమ్మకం, స్థానిక కుంభకోణాలు, పూర్తికాని పనులు. ఈ వైరుధ్యం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఇక్కడ కీలకమైన విషయమిదే. నగరానికి పెద్ద పెద్ద కట్టడాలొచ్చాయి, బాగుంది. కాని తమ బతుకుల్ని ప్రతిరోజూ ఇబ్బంది పెట్టే చిన్న చిన్న సమస్యలు మాత్రం తీరలేదన్న బాధ,
కోపం జనంలో బలంగా నాటుకుపోయింది. సరే, గతాన్ని విశ్లేషించాం. ఇప్పుడు భవిష్యత్తును నిర్మించుకోవాలి. సమస్యలు తెలిశాయి కాబట్టి పరిష్కారాల వైపు అడుగులేద్దాం. ఓటర్లతో కోల్పోయిన సంబంధాన్ని, నమ్మకాన్ని పునర్నిర్మించడానికి ఒక స్పష్టమైన, ఆచరణాత్మక వ్యూహమేమిటో చూద్దాం. ఇదిగో ఇక్కడొక 4 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక ఉంది. మొదటిది, బూత్ స్థాయిలో బృందాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రతి ఇంటితో సంబంధాన్ని మళ్లీ మొదలుపెట్టడం. రెండవది, యువత సమస్యలను నిజాయితీగా పరిష్కరించడం. మూడవది, మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడమే కాదు, వాళ్ల సమస్యలను కూడా వినడం. ఇక నాలుగవది, మైనారిటీ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమై వారి భయాలను తొలగించి నమ్మకాన్ని తిరిగి పొందడం. ఈ వ్యూహాన్ని మనం చతుర్ముఖ వ్యూహం అనొచ్చు. అంటే సమస్యను 4 వైపుల నుంచి ఒకేసారి ఎదుర్కోవడం అన్నమాట. 1. పార్టీ సంస్థాగత బలహీనతలను సరిదిద్దడం. 2. మన బలమైన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సరిగ్గే చెప్పడం. 3. యువత కోసం పనిచేయడం. 4. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి నిజాయితీగా ప్రయత్నించడం. ఈ 4 అంశాలపై ఏకకాలంలో దృష్టి పెట్టాలి. అయితే ఈ ఆధునిక పద్ధతుల్లో ప్రజలతో కనెక్టయ్యేటప్పుడు ఒక విషయం చాలా ముఖ్యం: వాళ్ల వ్యక్తిగత సమాచారం. మన దేశ డేటా పరిరక్షణ చట్టం ప్రకారం ప్రజల గోప్యతను, వాళ్ల అనుమతిని గౌరవించటం మన బాధ్యత. ఇది కేవలం చట్టపరమైన విషయమే కాదు, నైతిక బాధ్యత కూడా. నమ్మకాన్ని పెంచుతుంది, బలపరుస్తుంది. ఇప్పుడు చివరి అంకానికి వచ్చాం. ప్రజల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవడానికి అసలు సిసలైన మార్గమేంటి? దానికేం కావాలి? దానిపై దృష్టి సారిద్దాం. చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. పాలన అంటే కేవలం ఆదేశాలివ్వడం కాదు. అది ప్రజల మాట వినడం, వారికోసం పనిచేయడం, వారితో నిరంతరం మాట్లాడుతూ ఉండటం. నమ్మకం అనేది ఒక ఎన్నికలప్పుడు చేసే పని కాదు, అది ప్రతిరోజూ మన చేతలతో నిరూపించుకోవలసిన ఒక బాధ్యత. చివరిగా ఒక ప్రశ్న: కేవలం డేటా, పథకాల అమలుతో కూడిన పాలన నిజంగా ఒక ఓటర్ ఆత్మగౌరవాన్ని, వాళ్ల గౌరవాన్ని తిరిగి నిలబెట్టగలదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంది. మీరు ప్రజల కేంద్రంగా ఉండే నాయకుడిగా మారి మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 080420416002కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం